హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం బ్లాక్ మ్యాన్ ఆడబోతున్నాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు వచ్చిన రిక్వెస్ట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే గాయస్, సో ఈరోజు అయితే మనం బ్లాక్ మ్యాన్ ఆడబోతున్నాం, అది కూడా బ్యాడ్ వార్స్. సో ఈ వీడియోలోనైతే 100% నో ఫాల్ డ్యామేజ్, ఇంకా జంప్ ఎట్ ఎఫెక్టబిలిటీ అయితే చూపిస్తున్నాను. సో ఈ రెండు కలిపితే ఓపీ గైస్, చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ట్రై చేశాను, మళ్ళీ వీడియోలో చూపిద్దామని చేస్తున్నా. సో ఫస్ట్ అయితే డబల్ జంప్ ఎట్ ఎఫెక్ట్ అయితే ఎక్విప్ చేసుకుందాం. సో ఇదిగోండి, ఎడిషనల్ జంప్ ఇన్ ది ఎయిర్ అని ఉంది కదా, అది ఎక్విప్ చేసా. ఇదిగోండి వచ్చింది కదా ఇక్కడ రెడ్ కలర్ది. సో లాబీలోనైతే వర్క్ అవ్వదు, నార్మల్గా గెంతున్నాను చూసారు కదా, మీకు గేమ్లో చూపిస్తాను. సో రెండోది 100% నో ఫాల్ డ్యామేజ్. సో ఇక్కడ 50% ఉంది కదా బ్రో, మరి 100% ఎలాగ అంటే చూపిస్తాను. ఫస్ట్ ఇది ఎక్విప్ చేసుకుందాం. సో ఇప్పుడు 50% అయ్యింది కదా. సో ఇప్పుడు టాలెంట్స్లోకి వెళ్ళి, సో ఈ ప్లూమ్ అని ఉంది కదా, ఇది కూడా 50% ఫాల్ డ్యామేజ్. సో 50 + 50 100% ఫాల్ డ్యామేజ్ అయితే ఉండదు. మరి అంటే ఫాల్ డ్యామేజ్ అనేది ఉండదు, ఎంత హైట్ నుంచి జంప్ చేసినా మనకైతే డ్యామేజ్ అనేది పడదు. సో చూద్దాం. సో అందరిని అయితే నేను ఆఫ్ చేసాను, కొంచెం ల్యాగ్ అవుతుంది అనేసి. సో ఇప్పుడైతే ఆన్ చేస్తా. ఓకే, చూసారు కదా కొంచెం ల్యాగ్ అవుతుంది అందుకే. ఓకే, సో ఇది కొత్తగా వచ్చింది గైస్, ది సమ్మిట్. ఇది కూడా ట్రై చేస్తా, ఏదైనా వీడియో పెడితే పెడతాను, లేకపోతే లేదు. సో డ్రాగన్ హంటర్ ప్లేయర్స్ ఓన్లీ. నేను ఆల్రెడీ డ్రాగన్ హంటర్ అయిపోయాను, వీడియో పెట్టాను చూసారు కదా, అంటే షార్ట్ పెట్టాను. సో ఇగోండి, సో ఇది మనమైతే ఆడచ్చు. ఓకే, 3 days ఉంది గేమ్ ప్రోగ్రెస్. ఓకే, 3 రోజులు ఉంది ఎండ్ అయిపోవడానికి. చూద్దాం మరి ఏటవుద్ది ఏట. సరేలేండి, సో సోలో ఆడదాం. ఓకే గైస్, సో గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఫైర్ బాల్ అయితే వచ్చింది గైస్. మీకు వెనకాల నుంచి ఏమైనా సౌండ్స్ వస్తే సారీ, కరెక్ట్ వీడియో చేస్తున్నప్పుడు ఏవో ఒక సౌండ్లు అయితే వస్తుంటాయి. సో ఫస్ట్ అయితే మనం జంపింగ్ ఎబిలిటీ చూద్దాం. చూసారు కదా, నేనైతే ఇప్పుడు కొంచెం ఎక్కువ హైట్ అయితే ఎగురుతున్నా. చూడండి, ఇప్పుడు 2 బ్లాక్స్ పెట్టాం కదా, చూసారు కదా, ఇలాగైతే ఎగురుతున్నా. సో ఇది ఫాల్ డ్యామేజ్ ఏంటంటే గైస్ చూపిస్తున్నానండి, చాలా చాలా హైట్ వెళ్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇలాగ వెళ్తున్నాను కదా. ఓకే, చూసారు కదా, ఇప్పుడు ఎంత దూరంగా అంటే కొంచెం ఒక 15 లోపలికైనా వెళ్ళిపోయి. చూసారు కదా, యూఆర్ అవుట్ ఆఫ్ ది మ్యాప్. చూడండి, ఇప్పుడు దూకుతున్నాను. చూసారు గైస్, అంటే చిన్న డ్యామేజ్ కూడా పడలేదు, అది ఫాల్ డ్యామేజ్ కొన్న పవర్ అయితే. సో సో వీడినైతే అవుట్ చేసేద్దాం. ఓకే, అంత సిపిఎస్ అయితే లేదు గైస్, నాకైతే నోబ్ సిపిఎస్ నాది. ఇక్కడ ఆఫ్లైన్ అయిపోయినట్టు ఉన్నాడు. సో ఇలాగా ఇంకో గేమ్ ఆడి వీడియోని అయితే నేను ఎండ్ చేసేస్తాను. ఓకే, మన బెడ్ అయితే చేసాడు ఆవిడ, మనము పింక్ బెడ్ చేసేద్దాం గైస్. సోలోకి అయితే సోలో బెటర్, అంటే ర్యాంక్ మోడ్ బెటర్, కాకపోతే కొంచెం టాలెంటెడ్ ప్లేయర్స్ అయితే ఎక్కువ మంది ఉంటారు. ఓకే, టాలెంట్ కొన్నిసార్లు సోలోలు కూడా వస్తుంటారు. చూసారు గైస్, ఎంత తగ్గించాడు. నాకు టాలెంట్స్ తక్కువ, ఎక్కువ ఉంటే ఆడికి ఇప్పటికి ఓడించిద్ది నేను, కానీ టాలెంట్స్ తక్కువ కదా గైస్, అందుకు కొట్టలేకపోయాను. చూసారా, ఆడికి టాలెంట్స్ వల్ల యారోస్ నుంచి అంటే యారోస్ వేస్తుంటాడు, అలాగా డబల్ యారోస్ కూడా పడుతుంటాయి. దానివల్ల నేనైతే ఫ్రీజ్ అయిపోతుంటాను. ఓకే, ఆడికి కిందకు వచ్చేసాడు గైస్, అగోండి. ఓకే, ఆడు బెడ్ చేసాడు ఆవిడ. చూద్దాం ఈడంత గెట్టుకుంటాడు. ఓకే, ఓకే, ఈడంత పవర్ఫుల్గా లేడు గైస్, మరి ఆడిన ఎలా కొట్టేసాడు అర్థం కావట్లేదు. అంటే కిందకు కొట్టేసాడులేండి, మరి ఏమో, మరి పింక్ కోడ్ అయితే అవుట్ అయిపోయాడు, మరి ఆడు ఎలాగ అవుట్ అయ్యాడు నాకు అర్థం కావట్లేదు గైస్. మీకు వెనకాల నుంచి ఏమైనా సౌండ్స్ వస్తే కొంచెం బేర్ చేయండి. ఓకే, ఇప్పుడైతే మనం ఎల్లో బేస్కి వెళ్దాం. చూసారా, ఆడు చూడండి ఎంత
డిఫెన్స్ చేసాడు. నువ్వు ఎంత డిఫెన్స్ చేసినా నీ బెడ్ చేసేస్తాను రా. ఓకే, ఇప్పుడైతే టీమ్ అవుదాం అనుకుంటున్నాడు, కానీ నేను ఇప్పుడైతే టీమ్మేట్ అవ్వను, ఎందుకంటే వీడియో పెద్ద వచ్చేస్తుంది. ఓకే, వీడు పవర్ఫుల్ ప్లేయరే, కాకపోతే కొట్టలేదు. ఓకే, మనకు అంత అయితే టాలెంట్స్ లేవు గైస్. చూసారుగా జస్ట్ మిస్ పడిపోతుంది. ఇలాగ మీద నుంచి దూకుతుంటే ఇలాగ మనకైతే హెల్ప్ చేస్తుంది. డబుల్ జంప్ పెట్టేటంటే అంటే ఎక్కువ టాలెంట్ ప్లేయర్ ఎవడైనా వచ్చాడు అనుకోండి, ఆడి దగ్గర నుంచి పారిపోవడానికి ఇలాగా హెల్ప్ చేస్తుంది. ఇలా రెండు హెల్ప్ చేస్తాయి గైస్. చూడండి, ఇప్పుడు నేను ఇంత మీద నుంచి దూకుతాను, ఒక్క డ్యామేజ్ కూడా పడదు. అది బెనిఫిట్ దీనికైతే. ఓకే, ఇంకొక బేస్ చేసి ఇంకొక గేమ్ ఆడి వీడియోని అయితే ఎండ్ చేసేస్తాను. ఓకే, అవును, గ్రీన్ వాడు అయితే అక్కడ ఉన్నాడు. ఒక పప్పెట్ పెట్టుకుందాం నార్మల్గా, ఒక స్పీడ్ పోర్షన్. గైస్, ఈ జంపింగ్ దాంతో కూడా ఇంకోటి ఉంటుంది, చూపిస్తానండి. ఇవన్నీ చూసారు కదా, ఇప్పుడు చూడండి ఎంత హైట్ ఎగుతున్నాను. నింజా షూస్ అనేసి ముందు ఒకప్పుడు ఉండేవి గైస్, ఇప్పుడైతే తీస్తారు, అది ఎప్పుడో తీస్తారు. ఇప్పుడు ముందు ఉండేవి. ఒక వీడు ఫుల్ డైమండ్ ఆర్మర్ వేస్తాడు. ఓకే, టాలెంట్స్ ఉన్నాయి గైస్ వీడికి, కష్టం ఓడించడం. మళ్ళీ ఫుల్ డైమండ్ ఆర్మర్ కూడా వేస్తాడు. చూద్దాం, మ్యాక్సిమం ట్రై చేద్దాం. కొంచెం ల్యాగ్ కూడా అవుతుంది నాకు, ఓడిపోవచ్చు నేను. ఓకే గైస్, పోషన్ పవర్ కూడా అయిపోతుంది. ఇంకొకసారి ట్రై చేద్దాం. ఓకే, పర్ఫెక్ట్ కూడా వస్తున్నాడు. చూసారా, ఆడి దగ్గర నుంచి ఎలా తప్పించుకోవచ్చు డబల్ జంప్ ఉంటే. మనం కూడా ఒకసారి డైమండ్ ఆర్మర్ వేసి చూద్దాం, కొట్టగలమా లేదని తెలిసిపోద్ది. జస్ట్ మిస్గా అవుతుంది, దాని తప్పించుకుంటున్నా. ఒక డైమండ్ సోరుడు, ఒక స్పీడ్ పోర్షన్. ఓకే, ఇప్పుడైతే ట్రై చేద్దాం. ఓకే, ల్యాగ్ అవుతుంది గైస్, చూద్దాం ఇప్పుడైతే. ఓకే, బాగానే కొడుతుంది ఆడు కూడా, కానీ మనం డైమండ్స్ కూడా కొనిస్తాం కదా, కొంచెం డ్యామేజ్ అయితే ఎక్కువ పడుతుంది. గాయస్, కొంచెం కష్టంగా అయితే ఉన్నాడు. చూద్దాం, మ్యాక్సిమం ట్రై చేద్దాం ఓడించడానికి. ఓకే గాయస్, సో ఫస్ట్ అయితే వచ్చేసాం. సో వీడియో కూడా కొంచెం లెంతీగా అయితే వచ్చేసింది. సెకండ్ గేమ్ ఆడదాం అనుకున్నా, కానీ ఆడి వల్ల అయితే కొంచెం లెంత్ అయితే వచ్చింది. సో ఇక్కడతో వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నా. ఓకే గాయస్, ఈ వీడియో అయితే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఐ సీ యూ గైస్ లేటర్, బాయ్.